నమస్కారం అండి కాసుల పద్మావతి గారు. ఓకే. సో ఈరోజు డిఫరెంట్ ఆర్ట్ అని చెప్పాం కదా, ఈరోజు ఏం ఆర్ట్ చేసి చూపించబోతున్నారు? నేను జూట్ షీట్ పైన ఓకే. పాస్తా పైప్స్ ఉంటాయి కదా, దాంతో క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. ఓకే. పక్కలు ఇంకా ఇలాచి పక్కలు వాటితో క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. ఓకే. సో చాలా డిఫరెంట్గా ఉంది. జనరల్గా మనం కూడా నవ్వుకుంటూ ఉంటాము, ఇలాచి టీలో కానీ అలా వేస్తాం, తొక్క పడేస్తూ ఉంటాం, కానీ ఆ తొక్క కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి కాసుల పద్మావతి గారు చెప్తున్నారు. సో ఇందులో చూసారు కదా, అన్ని రెగ్యులర్గా మనం తినేమే, అసలు ఇవేంటుంటాయి అనుకుంటాం, కానీ వాటితోనే ఆర్ట్ చేసి చూపించబోతున్నారు. జూట్ పేపర్ మీద మనకి పాస్తా అండ్ ఇలాచి పొట్టు వక్కలు వీటితో ఒక ఆర్ట్ చేయబోతున్నారు. సో ఇవైతే మనకి ఈ ఆర్ట్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ అని. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? సో జూట్ పేపర్, బ్రషెస్, ఇలాచి పొట్టు అది తీసుకున్నారు. ఓకే. ఇది పాస్తా, ఇది వక్కలు. ఓకే. కలర్స్ మనకి డిజైన్ బట్టి అవసరం అనుకుంటే కోన్స్ కూడా వాడుకోవచ్చు. సో కోన్స్, గ్లూ, వాటర్. ఓకే. ఇప్పుడు మన దీనిపైన ఓకే ఈ వక్క మనకి ఎక్కడైతే ఫ్లవర్స్ కావాలనుకున్నామో ఫ్లవర్స్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఫ్లవర్స్ కావాలనుకున్న చోట మనం ఫస్ట్ ఇది సర్కిల్స్ ప్లేస్ లో మనం ఈ వక్కలు పెట్టేసుకున్నాం. ఓకే. మనకి ఎక్కడెక్కడైతే ఫ్లవర్స్ కావాలో అక్కడక్కడ. సో అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? జనరల్గా ఈ థాట్ చాలా కష్టం, తిన్నామా మనం అయిపోయిందా అక్కడితో ఎండ్ ఉంటుంది. కానీ యాక్చువల్లీ మనం తాంబూలాల్లో ఇస్తూ ఉంటారు కదా, సో అలా తాంబూలాలు ఇస్తున్నప్పుడు అలా తళుక్కుమని ఒక థాట్ వచ్చింది. ఈ ఫుడ్ ఐటమ్స్ లైక్ మీకు ఏ ఫుడ్ ఐటమ్ కనిపించినా నాకు తెలిసి మీరు అందులో ఆర్టే చూస్తారేమో, అంతే కదా? అంతే. ఓకే. సో జనరల్లీ ఎవరైనా ఫుడ్ ఐటమ్ చూస్తే తినేద్దాం, ఎప్పుడు అయిపోద్దే ఫినిష్ చేద్దాం అనిపిస్తుంది, కానీ పద్మావతి గారికి అలా కాదు. ఆ ఫుడ్ ఐటమ్ కనిపించిన వెంటనే ఓకే దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని క్రియేటివ్గా ఏం చేయొచ్చు, దీంతో ఏ పెయింటింగ్ చేయొచ్చు, ఏం ఆర్ట్ చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ టైం నుంచి పద్మావతి గారికి ఏమైనా ఫుడ్ ఐటమ్ స్వీట్స్ గట్రా ఇచ్చేటప్పుడు ఆలోచించి 2 విధాలుగా యూజ్ అయ్యేటట్టు ఇవ్వండి, అంతే కదా? ఓకే. ఇప్పుడు ఇది పాస్తా. సో చూసారా, అసలు ఇలా జనరల్గా ఇలా చూస్తే మనకి పాస్తా అన్న లాగే కనిపించదు, ఇలా చూస్తే ఐడియా వస్తుంది. జనరల్లీ ఇది మీకు తెలుసు కదా పాస్తా, దీనికి మనం పెయింట్ వేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకొని ఇలా పెయింట్స్ వేసుకోవాలి. ఇది ఏ పెయింట్ అండి? యాక్రిలిక్ పెయింట్స్. ఓకే. సో ఇది మనకి వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది కదా? ఓకే. డ్రై అయిన తర్వాతనే. అవును. సో ఏదైనా మనం పెయింటింగ్ వేసుకున్న తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత మనం యూస్ చేసుకుంటూ ఉండాలి. సో నేను ఫస్ట్ ఇది గ్లూ పెడుతున్నాను. ఓకే. ఫ్లవర్ షేప్ తీసుకురావడానికి. సో గ్లూ కూడా మనం ఫ్లవర్ షేప్లో పెట్టి దానిపైన అంతా వేసుకోవాలి. జస్ట్ మనం ఇది డ్రై అయిన తర్వాత మనం అంటే కదిలించవచ్చు. అంటే అప్పటి వరకు మనం జాగ్రత్తగా మనం ఇవన్నీ. సో ఎక్కడైతే మనం వేసుకుంటున్నామో ఒక కార్నర్ చూసుకుని ఆ కార్నర్లోనే డ్రై అయ్యే వరకు ఉంచేసుకుంటే కదపకుండా అవి పోవు. అండ్ మీరు ఎగ్జిబిషన్స్ ఇస్తూ ఉంటారా? పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చాలా గ్రూప్ షోస్ చేశాను. ఓకే. ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్రూప్ షోస్ కూడా చేశాను. అంటే ఈ క్రాఫ్ట్ వర్క్స్ కాదండి, అది ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్ కలర్స్ ఇవి చేస్తాం కదా, సో వాటికి రిలేటెడ్ పెట్టాను. ఓకే. ఇంకా ఈమో ఎగ్స్ పైన కూడా వర్క్స్ చేశాను కదా, వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అవును. అవి కూడా చాలా. సో ఇంతకు ముందు మీరు చెప్పినట్టు వాటి మీద కూడా ఈమో ఎగ్స్ మీద కానీ షెల్స్ మీద కానీ పిస్తా షెల్స్ మీద కానీ మన డిస్ప్లేలో పెడతాను. ఓకే. ఇది చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అవును, మెయిన్ వాళ్ళకి చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది, వాళ్ళకి ఇలాంటివి చేయడం ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మీకు ఎక్కువ ఇలాంటి క్రాఫ్ట్స్ వర్క్ ఇష్టమా, పెయింటింగ్స్ లైక్ ఆయిల్ పెయింటింగ్స్ అవి? మీకు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్? నాకు పెయింటింగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. ఎక్కువ పిల్లల కోసం ఎక్కువ వర్క్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి బేస్డ్ స్టాండ్ ఇచ్చామనుకోండి వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు అవుతారు కదా. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలంటే ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ తోటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎస్, ఇంతకుముందు మనం అనుకున్నట్టు వాళ్ళకి జస్ట్ ఇలా కూర్చోపెట్టి పెద్ద పెద్ద స్కెచెస్ ఇస్తే వర్క్స్ చేయండి, లేకపోతే కలర్స్ ముందు పెట్టి చేయండి అంటే కలర్స్ చేస్తారు. సో మనకు కావాల్సింది అంటే డ్రాయింగ్ రావాలంటే పెన్సిలే వాడాలి. అందుకని మనం అంటే దాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు ఒక్కొక్కసారి. అవును. సో ఫస్ట్ ఇలాంటి క్రాఫ్ట్స్ ఇవన్నీ చేస్తే ఇచ్చామనుకోండి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు పండగే.
సో జనరల్గా పెయింటింగ్ నేర్చుకోవాలి లేకపోతే ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంటంటే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమైనా టిప్స్ ఉన్నాయి దాంట్లో జనరల్గా ఫ్రీ హ్యాండ్ అవ్వడానికి? ఫ్రీ హ్యాండ్ అవ్వాలంటే మనం పెన్సిల్ స్కెచ్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్. నెక్స్ట్ స్లోగా ప్రాక్టీస్. అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి అంత క్రియేటివిటీ, అంటే హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది ఫస్ట్. అవును. సో మెల్లిమెల్లిగా పిక్చర్స్ అంటే లైవ్ పిక్చర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏదైనా ఒకటి ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అని ఉంటుంది కదా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని గ్లాస్ కానీ లేదంటే ఏదైనా బుక్స్, అంటే అది ఎలా ఉందో అలా వేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అది ఎలానే రానివ్వండి, కానీ ట్రై అంటూ కంపల్సరీ చేస్తే మనకి ఫ్రీ హ్యాండ్ అవ్వడానికి బాగుంటుంది. ప్రాక్టీస్ మ్యాన్ మేక్ పర్ఫెక్ట్ అంటారు. అవును. సో ఎందులో అయినా కూడా కంపల్సరీ ప్రాక్టీస్ అయితే కావాలి. అంటే కలంకరీ వర్క్ కూడా నేర్చుకున్నా అన్నారు కదా, అవి కూడా మనం ఇలా పేపర్ మీద పెట్టచ్చా? బ్రహ్మాండంగా. ఓకే. చాలా బాగా చేసుకోవచ్చు. అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తూ చాలా అందమైన ఆర్ట్, ట్రెడిషనల్ ఆర్ట్, కలంకారీ ఆర్ట్ అనేది పేపర్స్ పైన, మన ఆయిల్ షీట్ పైన అక్రిలిక్ కలర్స్తో చాలా బాగా చేసుకోవచ్చు. ఆల్రెడీ కలర్ వేసి పెట్టుకున్నారు ఇలాచి పొట్టుకి, ఇది కూడా మనం చక్కగా డిఫరెంట్ కలర్స్లో తీసుకోవచ్చు. సో నేను అంటే ఎక్కువ ఇవి వాడట్లేదు, జస్ట్ అక్కడక్కడ కొంచెం హైలైట్ చేయడానికి వాడుతున్నాను. అంటే మనకి అంటే అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా వాటిని ఇలాచిని డిఫరెంట్ కలర్స్లో పెయింట్ చేసుకున్నాం. అంటే ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది అనేది మనం చూసుకొని ఇంకా మన క్రియేటివ్ థాట్ బట్టి ఉంటుంది. సో జస్ట్ ఏదైతే హైలైట్ చేద్దాం అనుకుంటున్నామో దానిపైన అలా అలా జస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇంకా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మీద మీరు ఆర్ట్ చేస్తూ ఉంటారు? సగ్గుబియ్యం అండి. దాంతో ఏం ఆర్ట్ చేస్తారు? అంటే అది సన్ఫ్లవర్ వేసామనుకోండి. ఓకే. సన్ఫ్లవర్ మధ్యలో సీడ్స్ లాగా. ఓకే. అంటే దాంతో కూడా ఇంకా చూపిస్తాను మీకు నెక్స్ట్ క్రియేటివ్ దీంట్లో ఆర్ట్లో. ఓకే. ఫినిషింగ్స్ ఇవ్వాలి. ఫినిషింగ్ టచప్స్ ఇవ్వాలి. ఓకే. సో ఇదైతే మినిమల్ ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకి జూట్ పేపర్ తీసుకున్నాం, దానిపైన అంతా కూడా మనం వక్కతో ఫ్లవర్స్ చేసుకున్నాం. అంటే పాస్తా తీసుకొని పాస్తా అన్నిటికీ కలరింగ్ ఇచ్చేసి నైస్ ఫ్లవర్స్ తీసుకొని ఇంకా హైలైట్గా ఇలాచి పొట్టు కూడా తీసుకొని చక్కగా అక్కడక్కడ ఫ్లవర్స్ హైలైట్ చేసాం. ఇదైతే బేసిక్ ఆర్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్నగా హైలైట్ చేస్తున్నారు, అది కూడా చూద్దాం. ఇది ఫస్ట్ లైట్గా వేసుకుంటున్నా. సో ఫస్ట్ మనకు ఒక బేస్ లైన్ అనేది మనకి ఎక్కడ ఏం చేస్తాం అనేది మనకు ఐడియా రావాలి కదా. సో లైట్గా వేసేసుకుంటే దాని కంటిన్యూటీ ఇక్కడ ఈ ఫ్లవర్. ఏమైనా బర్త్డే గిఫ్ట్స్ కానీ ఇలా ఇస్తే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇవి చాలా ప్రెషియస్ గిఫ్ట్స్, ఎందుకంటే మన చేతితో వాళ్ళకి చేసే ఒక క్రాఫ్ట్ కానీ ఇవన్నీ కానీ మనం ఓన్గా చేసి ఇచ్చింది ఇంకా చాలా ప్రీషియస్గా చూసుకుంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫస్ట్ మనం కొని ఇచ్చిన దానికంటే కూడా ఇలా ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇలా ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మెయిన్ అసలు ఈ పెయింటింగ్ కానీ క్రియేటివ్ వర్క్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ అంతా కూడా క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. అవును. అసలు మనం చేస్తున్న దాంట్లో కూడా ఏం చూసినా కూడా అందులో ఒక క్రియేటివిటీ వెతుక్కోవాలి. మనం దాని నుంచి ఒక థాట్ తీసుకోవడం కానీ దాని నుంచి ఒక థాట్ తీసుకొని ఎలా క్రియేట్ చేయొచ్చు. లీవ్స్ కూడా మనం చూస్తాం కదండి, డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ కాంబినేషన్స్, కొంచెం షార్ట్గా ఇలా లాంగ్గా. ఓకే. సో చక్కగా ఆర్ట్ రెడీ అయిపోయింది. ఇదంతా మనకి డ్రై అవ్వాలి. డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనకి. ఓకే. సో మనకి ఆర్ట్ రెడీ అయిపోయింది, ఒక మంచి ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, జూట్ పేపర్ మీద పాస్తా, వక్క అండ్ ఇలాచీ పొట్టు యూస్ చేసి నైస్ ఒక ఫ్లవర్ బొకేని రెడీ చేసాము. స్టెమ్స్ ఇవన్నీ కూడా మనకి యాక్రిల్ పెయింట్ యూస్ చేస్తూ చేసాము. ఇంత మంచి క్రియేటివ్ ఆర్ట్ జస్ట్ సింపుల్గా మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేసుకొని మీకు మీరు ఇంత ఆర్ట్ రెడీ చేసేసుకోవచ్చు ఒక్క 1 అవర్లో. ఇది మీరు హ్యాపీగా వాల్ పెయింటింగ్లో పెట్టుకోవచ్చు లేదా షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా చక్కగా ఇవ్వచ్చు, ఎంత ప్రీషియస్గా కూడా చూసుకుంటారు. చూసారు కదా, చాలా సింపుల్ ఆర్ట్ మనకి కాసుల పద్మావతి గారు చేసి చూపించారు.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ చేసి చూపించినందుకు. అంటే జనరల్గా ఆర్ట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఇవి అన్నీ కూడా అందరూ నేర్చుకునేవి, అందరూ కూడా హెల్ప్ఫుల్ అయ్యే ఆర్ట్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, చూసారు కదా ఈరోజు వస్దా టీవీలో బ్యూటిఫుల్ ఆర్ట్ బై కాసుల పద్మావతి గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి బ్యూటిఫుల్ ఆర్ట్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.